ఈరోజు నేను దిగజారిపోవటానికి గల కారణం ఏంటి? ఈరోజు నా కుటుంబంలో నా మాట వినకపోవటానికి గల కారణం నీదే తప్పు. మైనస్ నీలోనే ఉంది. మనము మన కుటుంబాల్లో పూర్తి సున్నాగా ఉంటున్నాం, విలువ లేని వ్యక్తులుగా ఉంటున్నాం. ఏదో వస్తున్నాడు, ఏదో వస్తుంది, వెళ్తుంది. పూర్తి విలువ లేని వ్యక్తులుగా ఉండటానికి గల కారణము ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది, నీవే నీవే నీవే. నీవు మనుషుల మీద ఆధారపడి బలం వస్తుంది అనుకున్నావు, కానీ ఆ బలం రోజు రోజుకి కృంగదీసేస్తావు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నేను మనుషుల మీద కాదు, నన్ను బలపరచు అని యందు కనుక నేను బలం పొందుకుంటే నేను ఏదైనా చేయగలను, ఏదైనా సమస్తము నేను పొందుకోగలను, ఏదైనా సాధించగలను. దేవుని బలం మనిషిలోకి వస్తే సాధించలేనిది ఏమున్నది? ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఏంటి, మనుషుడు స్వరం ఎత్తి వర్షాన్ని ఆపగలరా? చెప్పండి, మీరు ఆపండి వర్షాన్ని, వర్షాన్ని ఆపండి, మీరు ఆపగలరా? ఇక్కడ ఏలియా దేవుడు కాదు, ఏలియా ఒక మనిషి. వర్షాన్ని ఆపగలుగుతున్నాడేంటి అంటే, నీకు తెలియదు నీ నోటిలో శక్తి ఉందని. ఎంతసేపు గిన్నె దగ్గర గొడవ పెట్టుకుంటావు, చెంబు దగ్గర గొడవ పెట్టుకుంటావు, రోకల మంట దగ్గర గొడవ పెట్టుకుంటావు, అన్నం దగ్గర గొడవ పెట్టుకుంటావు. కానీ అదే స్వరం ఎత్తి నా నోటిలో ఎంత శక్తి ఉందో, వర్షాన్ని ఆపగల శక్తి ఏలియాకున్నప్పుడు నీకెందుకు రావట్ల శక్తి? నీకున్న జబ్బును తొలగించగలిగినటువంటి శక్తి నీ నోట్లోనే ఉంది. దానికి అర్థించం, దానికి అర్థించం. మన మీద ఎవడో ఎదురు తిరిగాడంటే ఆడైపోయాడు, ఆడ కాలర పట్టు. ఏది బలం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఏలియా సామాన్యమైన వ్యక్తి, ఆయన దేవుడు కాదు. ఏలియా యెహోవా సేవకుడు. నేను ఒక సన్నిధిలో నిలబడ్డాను, అది ఎలాంటిది అంటే పరిశుద్ధమైనది, యెహోవా జీవము కలిగినది. ఆ జీవము కలిగిన స్థలంలో నేను ఉన్నానంటే అదిగో దేవుని అగ్నితో నేను నింపబడిన వాడను అంటున్నాడు. అప్పుడు నా నోటికి ఏమొచ్చింది? శక్తిని వస్తుంది.